నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో శాతవాహన విశ్వవిద్యాలయంలో దీక్షా దివాస్. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. కేసీఆర్ నాయకత్వ తీరుపై ఎమ్మెల్యే ప్రసంగం. ఉద్యమోత్సవంతో మారుమోగిన ఎస్యు ప్రాంగణం. కార్యకర్తలతో ఎమ్మెల్యే కమలాకర్ ఒక ప్రత్యేక సమావేశం. ఉద్యమ సమయంలో చూపిన అదే జోష్తో పనిచేయాలని పిలుపు. దీక్షా దివాస్ను పురస్కరించుకుని బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో కరీంనగర్ నగరంలోని శాతవాహన విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమానికి గుర్తుగా జరుపుకునే ఈ రోజు సందర్భంగా విద్యార్థులు మాత్రమే కాక రాజకీయ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముందుగా తెలంగాణ ఉద్యమపు చిహ్నమైన కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ గౌరవం అర్పించారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న విద్యార్థులతో సమావేశమై ఉద్యమ పుణ్యస్మృతులను మరొక్కసారి గుర్తుకు చేసుకున్నారు. తన ప్రసంగంలో గంగుల కమలాకర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ యాత్ర వెనుక కష్టాలు, త్యాగాలు, పోరాటాలు ఎలా సాగాయో విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు తమ భవిష్యత్తును మలుచుకోవాలంటే క్రమశిక్షణ, అవగాహన, సమాజంపై బాధ్యత కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా రాష్ట్ర నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకమని, తెలంగాణ సాధనకు మార్గదర్శకత్వం వహించిన కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహంగా సాగింది. పాలాభిషేకం, జై తెలంగాణ నినాదాలు, విద్యార్థుల సందడి, మొత్తం శాతవాహన విశ్వవిద్యాలయం ఈరోజు ఉద్యమోత్సవంతో మార్మోగింది. స్వాతంత్ర్యం కోసం పోరాటాన్ని మేము చూడలే, కానీ మా కళ్ళ ముందు కూడా భవిష్యత్ తరాము గుర్తుండే విధంగా తెలంగాణ ఉద్యమాన్ని మేము చూసాం. ఈరోజు కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి అమర నిరాశ చేసి ఇక ఇదే చివరి పోరాటం, కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ఎంతో మంది తెలంగాణ ఉద్యమం కోసం అమరులైనరు, ఇక ముందు ఒక ఆత్మహత్య కూడా జరగకూడదు. కాబట్టి అందుకే నా యొక్క దీక్షతోటే, నా అమర దీక్షతోటన్నా తెలంగాణ రావాలని చెప్పేసి కేసీఆర్ ఏదైతే అమరని చేపట్టిండో రోజు ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించిన రోజు కాబట్టి అందుకే ఈరోజు దీక్షా దివస్ అన్న కార్యక్రమం పెట్టుకుని ఘనంగా మేము పండుగలాగా జరుపుకుంటున్నాం. అందుకే ఈరోజు పిల్లలందరూ కూడా చెప్పడం జరిగింది, చరిత్ర చెప్పడం జరిగింది. నిజంగా కేసీఆర్ గిట్ట దీక్ష చేపట్టకపోతే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ రాకపోతే మా కళ్ళ ముందు చూసినాం, నీళ్లు లేక, నిధులు లేక వలసలు పోయిన పరిస్థితి చూసినాం, రోడ్లు లేక, అభివృద్ధి లేక ఒక కుగ్రామంగా ఉన్న పరిస్థితి మనం చూసినాం. అందుకే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది కాబట్టి భూమికి భారత పంటలు పండినాయి, 24 గంటలు వస్తుంది, విద్య వచ్చింది, యూనివర్సిటీలు వచ్చేసినాయి. సో పిల్లలందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని చెప్పి మేము కోరుకున్నాం. దీనికి కారణము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. తెలంగాణ కేసీఆర్ గారు నిజంగానే నేను అమరదీక్ష చేస్తా అనకపోతే ఈ రాష్ట్రం గత 40-50 సంవత్సరాలు ఎలా అయితే మొండికెచ్చిందో అలాగే మొండికెత్తుండే. అందుకే ఈరోజు తెలంగాణలో గాలి ఉన్నంతసేపు, భూమి ఉన్నంతసేపు కేసీఆర్ గారి పేరు చిరస్థాయిగా ఉంటుంది. ఇది చరిత్ర, ఈ చరిత్ర భావితరం చెప్పాలని చెప్పేసి ఈరోజు దీక్షా దివస కార్యక్రమం అద్భుతంగా చేస్తున్నాము. ఇది ఎప్పుడు ఈ చరిత్రను ఎవరు కనుమరుగు చేసే పరిస్థితి లేదు, ఎవరు తుడిచిపెట్టే పరిస్థితి లేదు. నిజంగానే ఎంతోమంది ఉద్యమాలు చేసిర్రు, 1969లో ఉద్యమం చేసిర్రు, కానీ ఏ ఉద్యమం కూడా రాజకీయ ఉద్యమంగా కనుమరుగు అయిపోయింది తప్ప. కానీ కేసీఆర్ ఒకటి చెప్పారు, ఇది నా రాజకీయ ఉద్యమం కాదు, ప్రజల భవిష్యత్తు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పేసి, నా కోసం కాదు, నా పిల్లల కోసం కాదు, తెలంగాణ భవిష్యత్ తరం కోసం తెలంగాణ కావాలని చెప్పింది. కాబట్టి అందుకే ప్రతి గుండెల్లో కేసీఆర్ ఉంటాడు. కాబట్టి డెఫినెట్గా చరిత్ర చెప్పడం మా బాధ్యత. కాబట్టి ఈ విధంగా చరిత్ర చెప్పడం జరిగింది, ప్రజల్లో కూడా బలంగా నాటకపోయింది. ఎస్, ఆ రోజు ఆంగ్లేయుల పరిపాలన విముక్తి చెందింది ఎంతోమంది మేధావులు, కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించింది కేసీఆర్ అమర దీక్ష అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అందుకే భూమి ఉన్నంతసేపు కేసీఆర్ పేరు చిరస్థాయి ఉండాలని చెప్పేసి ఈరోజు దీక్షా దివస్ను ఘనంగా జరుపుకుంటారు. దీక్షా దివస్ సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమానికి గుర్తుగా జరిగే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకుంటున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఈ సమావేశం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై దీక్షా దివస్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. తెలంగాణ సాధనలో చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తూ ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ నూరిపోశారు.
గంగుల కమలాకర్ తన ప్రసంగంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ చేసిన సేవలను మరోసారి గుర్తు చేశారు. పార్టీ కార్యకర్తలు ప్రజలతో దగ్గరగా ఉండి వారి సమస్యలు వినిపించి ఉద్యమ సమయంలో చూపిన అదే జోష్తో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహంగా సాగింది. నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై దీక్షా దివస్ యొక్క అసలు సందేశాన్ని ప్రజలకు చేరవేయాలని నిర్ణయించారు. తీసుకొచ్చేలో ముఖ్య భూమిక పోషించిన మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటాను. మర్చిపోం, ఆ రోజు మర్చిపోం. 2009లో మొదటిసారి ఎమ్మెల్యే అయినాం. 2009లో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఎమ్మెల్యే అంటే ఎట్లుంటుందో అనుకున్నాం. అసెంబ్లీకి అడుగు పెట్టినాం. మా ఆలోచన అంతా అభివృద్ధి చేయాలి, నిధులు తేవాలి, అద్భుతంగా పనిచేయాలని ఆలోచన. 2010 సంవత్సరంలో కేంద్రం నుంచి 765 కోట్ల రూపాయలు నిధులు విడుదలైంది. గ్రామీణ ప్రాంతంలో రోడ్లు, గ్రామీణ ప్రాంతంలో నీటి వసతి కోసము కేంద్రం నుంచి 750 కోట్లు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించినప్పుడు రఘువీరారెడ్డి గారు మంత్రి గారు ఉన్నప్పుడు మేము హరీష్ రావు గారు అందరం వెళ్ళాం. 750 కోట్లల్లో మా యొక్క రూరల్ ప్రాంతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మాకు నిధి ఇవ్వాలి ఎక్కువ అని చెప్పి అంటాం. కానీ అలాట్మెంట్ చూస్తే తెలంగాణకు 0, ఒక్క రూపాయి ఇవ్వకుండా మొత్తం కూడా అనంతపూర్, విజయవాడ, గుంటూరు ఆ ప్రాంతాన్ని మొత్తానికి 750 కోట్ల రూపాయలంగా తరలించారు. తెలంగాణలో ఒక్క రూపాయడం కేటాయించే జరలే. తెలంగాణ ఉద్యమం దిక్కు భగ్గుమన్నది. నేను ఆ రోజు చెప్పిన హరీష్ అన్న, ఇంత అన్యాయం ఉంటుందా, త్వరలోనే నేను కూడా ఉద్యమం చేపడతా, నేను టీడీపీలో గెలిచినా కానీ ఇంత అన్యాయం నా కళ్ళ ముందు అయితే ప్రజలకు ఏం సాయం చేస్తాము అంటే, ఒకవైపు ఎమ్మెల్యేలు మన ముందునే ఇట్లా మనకు ద్రోహం చేస్తుర్రు కాబట్టి ఇక తెలంగాణ రాకముందు ఇంత ద్రోహం చేసిండ్రు, ఈ 40-50 సంవత్సరాలు ఇంకెంత దోసుకున్నారు మనల్ని. కాబట్టి నేను ఎమ్మెల్యేగా పదవి ఉన్నా కూడా భావి తరానికి క్షమించమనని, భావి తరం కోసం మనము అని ఆ రోజు కూడా 2013లో కేసీఆర్ అధ్యక్షన ఈరోజు అక్కడ కరీంనగర్లో నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు కూడా చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారికి టికెట్ ఇచ్చింది మీరే, కానీ మా ప్రజల మనోభావాలు దెబ్బతింటుంది, ప్రజల ఉద్యమంలో పాల్గొంటామని చెప్పేసి ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నాం. మాకు తెలుసు, ఏనుగు రవీంద్ర రెడ్డి గారు ఉన్నప్పుడు, నారదాసు లచ్చన్న ఉండే, హరిశంకరు, మేమందరం కూడా టీడీపీలో ఉన్నా కూడా పోయి స్టేజ్ వేస్తే స్టేజ్ కూడా పీకేసే పరిస్థితి ఉండే. స్టేజ్ని పీకేసి మీరు ఉద్యమం చేయొద్దని చెప్పి లొలి పెడుతుండే. ఇక స్టేజ్ని వీక్తారా అని చెప్పేసి గ్రానైట్ లారీ పెట్టి పర్మనెంట్ ఒక గ్రానైట్ లారీనే మేము ఒక స్టేజ్గా పెట్టుకున్నాం. బతుకమ్మ ఆడితే బతుకమ్మ తీసుకుపోయి పోలీసులు పెట్టిర్రు, బతుకమ్మ ఎట్లా ఆడుతారు మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో లేదు అని చెప్పేసి. ఇట్లా ప్రజలను చాలా ఇబ్బంది పెట్టినా కొద్దీ ప్రజలు ఒక కసి పెరిగింది. ఎట్టి పరిస్థితిలో తెలంగాణ ఉద్యమాన్ని చేయించుకోవాలని చెప్పేసి ప్రపంచంలో ఉద్యమాలు చాలా జరిగినాయి, కానీ ప్రపంచంలో అతి గొప్ప ఉద్యమం జరిగిందంటే తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆ రోజు కూడా స్వాతంత్ర ఉద్యమం కూడా మనం చూలే, భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం చూలే, విన్నాం, కానీ కళ్ళ ముందు జరిగింది తెలంగాణ ఉద్యమం. సకల జనులు కూడా ఉద్యమంలో పాల్గొన్నదంటే ఆ యొక్క ఉద్యమానికి ఉన్న ఆ సిన్సియారిటీ ప్రకారము తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు పాల్గొన్నాం. 2009లో 10 తర్వాత పోయినాక అప్పటికే 2009లో కేంద్ర ప్రభుత్వము దోబూచులు ఆడుతుంది. దోబూచులు ఆడు కొత్త కాదు. 1956లో మన హైదరాబాద్ స్టేట్ను ఆంధ్రప్రదేశ్ కలిపిన తర్వాత మనని 1916లో ఉద్యమం జరిగింది. 1969లో ములికి వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి మళ్ళా మహారాష్ట్ర మాకు రావాలి, మీతో పొత్తు వద్దు అని చెప్తే కూడా ఆ రోజు కూడా ఎంతోమంది అమరులైనరు. కానీ స్వార్థ రాజకీయ నాయకుల కోసం, స్వార్థ రాజకీయాలలో కేంద్ర ప్రభుత్వం అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ కొనుగోలు చేసి తెలంగాణ ఉద్యమాన్ని 1916లో భూస్థాపితం చేసారు. తెలంగాణ అనే వర్డ్ అసెంబ్లీలో వినబడద్దు అని చెప్పేసి కూడా ఖరాఖండిగా చెప్పడం జరిగింది. ఖరాఖండిగా చెప్పడం కాదు, ఇప్పుడున్న వినయ్ భాస్కర్ వాళ్ళ అన్న ప్రణయ్ భాస్కర్ గారు ఆ రోజు అసెంబ్లీలో తెలంగాణ మాట్లాడితే ఇది తెలంగాణలో ఉచ్చరించకూడదు తెలంగాణ వర్డ్ అని చెప్పేసి రికార్డుల గురించి తెలియజేసిన పరిస్థితి. అంటే తెలంగాణలో వచ్చి వాళ్ళు ఆశ్రయం శరణు కోరి తెలంగాణకు వచ్చి ఆంధ్రప్రదేశ్. హుజరాబాద్ నియోజకవర్గంలోని వీరవంక మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మేయర్, బీజేపీ నాయకులు యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ
15వ ఆర్థిక సంఘం నిధులు 3,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి నిధులు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వీణవంక మండలం బీజేపీ అధ్యక్షులు నరేష్ గారు, జిల్లా కార్యదర్శి కౌన్సిల్ మెంబర్ పుప్పల రఘు, జిల్లా కార్యదర్శి నరసింహారావు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీకు ప్రత్యక్షంగా కనబడుతూ ఉన్నది. గత 23 మాసాలుగా గ్రామ పంచాయతీలో పాలకవర్గాలు లేక, ఎన్నికలు జరగక, స్పెషల్ ఆఫీసర్ల పాలనలో మరి రాష్ట్ర ప్రభుత్వం నేడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2 సంవత్సరాలు కావచ్చు, అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా ఏ గ్రాంట్ అనేది విడుదల చేయడం లేదు. గతంలో ఏదైనా పాలకవర్గాలు ఉన్నప్పుడు జరిగిన పనులు జరిగినాయంటే మరి ఏ పని జరిగినా కూడా దానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులే కారణంగా స్పష్టంగా అధికారిక లెక్కలతో పాటు కనబడుతూ ఉన్నది. ఈరోజు పిఎంజేఎస్వై కావచ్చు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కావచ్చు, ప్రతి మండల కేంద్రాల్లో కూడా బ్రహ్మాండంగా రహదారులు నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు 15వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు 3,000 కోట్ల రూపాయలు గత 2 సంవత్సరాలకు సంబంధించి ఈ మార్చితో కాల పరిమితి ముగిసిపోతా ఉన్నది 15వ ఆర్థిక సంఘంది. మార్చి దాటితే ఆ నిధులు విడుదలయ్యే అవకాశం లేదు. మరి గ్రామ పంచాయతీలకు డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అవి, తలసరి గ్రాంట్ రూపేణా వచ్చే నిధులు, ఆ నిధులు వస్తేనే అభివృద్ధి జరుగుతాయని చెప్పేసి స్వయంగా మొన్న రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మరి విలేకరుల సమావేశంలోనే వారు స్వయంగా వారి నోటి పెట్టి చెప్పడం జరిగింది. భారత విద్యార్థి ఫెడరేషన్ వాగీశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లొమా విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వకుండా విద్యార్థులను డబ్బులు కట్టాలని డిమాండ్ చేస్తున్న యాజమాన్యాల పైన చర్యలు తీసుకోవాలని కళాశాలలో ధర్నా నిర్వహించారు. కళాశాల ఆవరణలో బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాల ఇదే విధంగా వ్యవహరిస్తూ మరింత ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. కేసీఆర్ సచ్చుడో బతుకుడో అనే నినాదంతో ఆనాడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణలో ఒక చారిత్రాత్మకమైందని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ పేర్కొన్నారు. దీక్షా దివాస్ను పురస్కరించుకొని బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నగరంలోని శాతవాహన విశ్వవిద్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో కరీంనగర్ కేంద్రంగా కరీంనగర్ నుండి కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరిన రోజును బయలుదేరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఆ మహా త్యాగధనుడైనటువంటి కేసీఆర్ గారి త్యాగ నిరతిని ఈరోజు ఉన్న విద్యార్థి మిత్రులకు సమాజానికి తెలియట వరకు ఆ రోజు నవంబర్ 29ను దీక్షా దివస్గా ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష బయలుదేరినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి సూచన మేరకు ఈరోజు శాతవాహన విశ్వవిద్యాలయంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ విద్యార్థి నేతలంతా కలిసి దాదాపు పెద్ద ఎత్తున కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసి వారి త్యాగ నిరతిని, వారి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వైనాన్ని తెలియజేస్తూ సమాజానికి విద్యార్థులకు తెలియజేస్తూ ఈరోజు దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఎల్ఎండి కాలనీలో జరిగిన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహం, ప్రచార కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించడం వంటి తదితర అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తే గెలుపు సాధ్యమన్నారు.
పట్టింపులకు పోకుండా పంచాయతీలో పట్టు సాధించడంపైననే దృష్టి సారించడమే కాకుండా ఆ దిశగా కృషి చేయాలని ఆయన కోరారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రభుత్వ పథకాల గురించి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల గురించి ఇంటింటా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన సూచించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తస్మత్ జాగ్రత్త అని కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం ఘాటుగా హెచ్చరించారు. ఒక్కో ఉద్దేశంతో నిరాధార వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని హితవు చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యేపై సాక్ష్యాలతో చెక్డ్యాం వద్ద విధ్వంసాన్ని స్పష్టంగా చూపించినప్పుడు దానికి సమాధానం చెప్పకుండా కౌశిక్ రెడ్డి లేనిపోని విధంగా మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలను బెదిరిస్తున్నట్టు ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు. ఒకవేళ అలాంటి బెదిరింపులు కొనసాగితే హుజూరాబాద్ లేదా కరీంనగర్ ప్రజలు సహించరని, ప్రజల సంక్షేమం కోసం ఒక్క 30 నిమిషాలు కూడా ఆలోచించకుండా మీడియాలో కనిపించడమే లక్ష్యంగా తీసుకుని ఏది పడితే అది మాట్లాడే ధోరణిని ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి మానుకోవాలని హెచ్చరించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే మిస్టర్ పాడి కౌశిక్ రెడ్డి కొత్త బిచ్చగాడు పొద్దరగాడు అన్నట్టుగా ఎప్పుడు మీడియాలో కనబడాలనేటటువంటి ఒక దురాలోచనతోని అచ్చొచ్చిన ఆంబోతులాగా ఏది పడితే అది మాట్లాడడం జరుగుతుంది. ఆనాడు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు విసినటువంటి సవాలు మీ యొక్క నాయకుడు అగ్గిపెట్టే హరీష్ రావు పైన. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు మొగోడివైతే మీ యొక్క నాయకుడు అగ్గిపెట్టే హరీష్ రావుని సవాలు స్వీకరించమను. ఆనాడు మా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఏం మాట్లాడిండు? ఈ యొక్క 10 ఏళ్ల పాలనలో జరిగినటువంటి విధ్వంసానికి ఇదే నిదర్శనమని ఆ యొక్క చెక్ డ్యాం దగ్గర చూపించడం జరిగింది. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు? ఈరోజు విజయరమణారావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోనే నాకు ఫోన్లు చేపించడం జరుగుతుంది, బెదిరించడం జరుగుతుంది అంటున్నావు. ఒకవేళ గనక అదే చేయదలిస్తే నువ్వు హుజూరాబాద్ లో గాని కరీంనగర్ జిల్లాలో గాని అడుగుపెట్టలేవు బిడ్డ. ఖబర్దార్, నీకు ఇంకొకసారి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే, ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోవడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఖాళీగలేరు. కాబట్టి నీకు హెచ్చరిస్తున్నా, ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడి ఏదైనా మాట్లాడదలుచుకుంటే నువ్వు ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో నువ్వు ఏనాడైనా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి ఏనాడైనా ఒక్క 30 నిమిషాలైనా నువ్వు ఆలోచించినవా? ఎప్పుడు మీడియాలో కనబడాలనేటువంటి ఒక చిల్లర ఆలోచనతోనే నువ్వు మీడియా ముందు ఏది పడితే అది మాట్లాడడం జరుగుతుంది. విద్యార్థులు ప్రకృతితో మమేకమవుతూ సమాజానికి మేలు చేసే ఆవిష్కరణలు, ప్రాజెక్టులు రూపొందించాలని జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక కొత్తపల్లిలోని ఆల్ ఫోర్స్ ఈ టెక్నోస్ పాఠశాలలో 2025-26 సంవత్సర జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన ఇన్స్పైర్ అవార్డ్స్ మానక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా క్రమం తప్పకుండా మన జిల్లా నుంచి సైన్స్ ఎగ్జిబిట్లు రాష్ట్ర స్థాయిలో ఎంపిక కావడం, అక్కడి నుంచి జాతీయ స్థాయికి ఎంపిక కావడం మనందరికీ గర్వకారణమని అన్నారు. ఏ జిల్లాలో లేని విధంగా కరీంనగర్లో సైన్స్ మ్యూజియం ఉందని, ప్రభుత్వ, ప్రైవేట్ పిల్లలు ఎవరైనా మ్యూజియం సందర్శించవచ్చని పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా విద్యార్థులు బాల శాస్త్రవేత్తలుగా ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, కాబట్టి విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని తెలియజేశారు. మన దేశం కోసం, మన ప్రజల కోసం ఏం మంచి చెయ్యగలుగుతున్నామో ఆ దిశగా ఆలోచించడమే ఆత్మ నిర్భర్ భారత్, వికసిత్ భారత్ లక్ష్యమన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరామ్ మొండయ్య మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నింటి నుంచి ఈ ప్రదర్శనలో భాగస్వామ్యం ఉండడం సంతోషదాయకమని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రతి అంశాన్ని శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించాలని, ఆలోచనలో, ప్రవర్తనలో వైజ్ఞానికత ఉండాలని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ భారత ప్రభుత్వం విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడానికి, వారిని బాల శాస్త్రవేత్తలుగా రూపొందించడానికి ఇన్స్పైర్ పురస్కారాల పేరుతో అధిక నిధులు వెచ్చిస్తున్నదని, దానిని విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల అన్ని మండల విద్యాశాఖ అధికారులు,
ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో సెలెక్షన్ అవ్వడం, స్టేట్ లెవెల్లో సెలెక్షన్స్ అవ్వడం, ఎగ్జిబిషన్స్కి మన పిల్లలు దేశవ్యాప్తంగా వెళ్ళడం, ఇది ఒక చాలా గర్వకారణం మనకి. ఈరోజు కూడా 126 ఎగ్జిబిట్స్ మీరు ఇన్స్పైర్ కింద పెడుతున్నారు. వెరీ గుడ్. సెలెక్ట్ అయినా కాకపోయినా మన దగ్గర సైన్స్ మ్యూజియం ఉంది. ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా యు ఆర్ మోస్ట్ వెల్కమ్. మీ ఎగ్జిబిట్ మన సైన్స్ మ్యూజియంలో పెట్టుకోవడానికి ఒక కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్ని ఎగ్జిబిట్స్ కూడా మీరు డెమో చేస్తే మేము హ్యాపీగా ఉంటాము. ముందుగా ఈరోజు మనకి ఒక మెయిన్ థీమ్ అంటే స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్. సో ఇది దేనికోసం? స్టెమ్ దేనికోసం? ఆత్మనిర్భర్ భారత్ అంటే మనం ఒక ఇన్నోవేషన్ చేస్తాము. ఎన్నో ఇన్నోవేషన్ చేసినా కూడా వేరే దేశం మీద మనం డిపెండ్ అయి ఉంటే, మనకి సెల్ఫ్ రిలయన్స్ లేకపోతే ఆ సైన్స్ మనం చేసిన ఇన్నోవేషన్కి కానీ సైన్స్కి ఏం యూస్? సో ఒక సెల్ఫ్ రిలయన్స్ అంటే మన దేశంలో మన ప్రజల కోసం ఏం మంచి చేయగలుగుతాము ఆ ఉద్దేశంతో ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ అనే ఉద్దేశంతో ఇలాంటి పిల్లల కోసం అంటే యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ. ఈ రోజు నుంచి మీ అలైన్మెంట్, మీ ఓరియంటేషన్, మీ థింకింగ్, మీ ఎథిక్స్, మీ వాల్యూ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే రేపు భవిత తరాలకి ఖచ్చితంగా మీరు ఆదర్శవంతంగా ఉంటారనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు మన ప్రభుత్వం ఆధ్వర్యంలో పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ మిగతా గవర్నమెంట్ తర్వాత ప్రైవేట్ పాఠశాలలు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర నుంచి చాలామంది కరీంనగర్ నుంచి మరి జాతీయ స్థాయికి వెళ్ళారంటే అందరి దృష్టి కరీంనగర్ వైపే ఉంటుంది. ఎక్కువ మోడల్స్ వచ్చే జిల్లా ఏది ఈ సైన్స్ ఫేర్లో ఇన్స్పైర్లో అంటే ఓన్లీ కరీంనగర్ జిల్లా. ఇవాళ సుమారుగా 726 ప్లస్ 126 సుమారుగా 900 అరౌండ్ ప్రాజెక్ట్స్, ఇంకా కొన్ని అన్రిజిస్టర్డ్ కూడా ఈరోజు రిక్వెస్ట్లో వచ్చినట్టున్నారు. అంటే సుమారుగా 900 ప్రాజెక్టులు ఇక్కడ అద్భుతంగా మరి 3 రోజుల పాటుగా మరి వెళ్తున్నారంటే చూడొచ్చు పిల్లల లోపల మరి సైంటిఫిక్ టెంపర్ అనేది ఏ విధంగా అద్భుతంగా ముందుకు వెళ్తుందో చూడొచ్చు. మై డియర్ స్టూడెంట్స్, ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐటీ అనేది కాకుండా ఇవాళ ప్యూర్ సైన్సెస్ సైంటిస్టులు అనేది చాలా అవసరం మన దేశానికి ఉంది. ఇవాళ మీరందరూ కూడా గొప్పగా అలా టార్గెట్ పెట్టుకోండి. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే కంటే ఇక్కడ మనం చూస్తున్న మొదటి వరుసలో సివి రామన్ ఉన్నాడు, అక్కడ అబ్దుల్ కలాం ఉన్నాడు. బోత్ దే ఆర్ ద అల్యూమిని ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. ఇవాళ భారతదేశంలో ప్యూర్ సైన్సెస్కి ప్రసిద్ధిగాంచిన మరి ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన నాట్ ఓన్లీ ఇండియా. ఇందులో 2 రకాల ఎగ్జిబిషన్స్ మనం ఉన్నాయి. ఇందులో మన డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్లో పాల్గొంటున్నటువంటి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి థీమ్ వికసిత్ భారత్ మరియు ఆత్మనిర్భర్ భారత్ కోసం అనేటువంటి స్టెమ్ ద్వారా వికసిత్ భారత్, ఆత్మనిర్భర భారత్ ముఖ్యమైనటువంటి మెయిన్ థీమ్. ఈ థీమ్ను బేస్గా చేసుకొని 7 మనకు సబ్ థీమ్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి సుస్థిర వ్యవసాయము, వ్యర్థాల నిర్వహణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్లకు ప్రత్యామ్నాయాలు, గ్రీన్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఎమర్జింగ్ టెక్నాలజీ, రిక్రియేషన్, మ్యాథమెటికల్ మోడలింగ్ అండ్ సమస్య పరిష్కారం అనేటువంటివి. తర్వాత ఆరోగ్యం మరియు పరిశుభ్రత. 7వది నీటి సంరక్షణ, వర్షపు నీటి సేకరణ మరియు సమర్థవంతమైన నీటి నిర్వహణ అనేటువంటి 7 సబ్ థీమ్స్గా పిల్లలందరినీ ఒక ఆలోచించే విధంగా నిర్భర భారత్ అనంటే దానికి ఆచరణ అనేటువంటిది అవసరం. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఇటీవల నియమితులైన చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యంను ఈరోజు కరీంనగర్లోని వారి నివాసంలో కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. మేడిపల్లికి శుభాకాంక్షలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామంలో ఇల్లంతకుంట ఎస్ఐ సిరిసిల్ల అశోక్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కుతో వినియోగించుకోవాలన్నారు. దానికోసమే ప్రభుత్వ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. సోషల్ మీడియాలో ఎవరు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. డిసెంబర్ 14వ తారీఖు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల ఎలక్షన్లు జరగబోతున్నాయి. అయితే దీని గురించి ఈ 30 తారీఖు రేపు అనగా ఆదివారం, సోమ, మంగళ ఈ 3 రోజులలో 11 సెంటర్లలో నామినేషన్లు స్వీకరించబడతాయి రేపు అధికారుల చేత. అయితే దానికి కూడా మేము పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది నామినేషన్కు. అయితే నామినేషన్స్ వేసేవాళ్ళు ఒక వ్యక్తితోటి అంటే ఇద్దరు మద్దతుదారులు ఇద్దరు రావచ్చు నామినేషన్ సెంటర్కి. అలాగే ఇప్పుడు ప్రచారం కూడా ఉదయం 6 గంటల నుంచి వెళ్ళి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ప్రచారాన్ని నిర్వహించుకోవచ్చు వారి వారి గ్రామాలలో. అయితే ఏదైనా ర్యాలీలు కానీ, సభలు కానీ, సమావేశాలు కానీ, లేదా ఏదైనా మైక్ కానీ వాడినట్లయితే ఖచ్చితంగా పోలీసు వారి ముందస్తు సమాచారం అందించి వారి యొక్క అనుమతి పొందాలి. లేని చోటి వాళ్ళ మీద ఎలక్షన్ వయలేషన్ కేసు ఎంసీసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేయబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా పర్మిషన్ తీసుకునే ర్యాలీలు కానీ, సభలు కానీ, సమావేశాలు కానీ నిర్వహించుకోవచ్చు. అలాగే మనకు ఎలక్షన్ డే రోజు, ఎలక్షన్ బిఫోర్ డే మనకు అది ప్రచారం అనేది ముగిసిపోతుంది. 48 గంటల ముందే మనకు ప్రచారం అనేది ముగిసిపోతుంది. కాబట్టి ప్రచారం ఆ టైం లిమిట్ దాటిన తర్వాత ఎవరు కూడా ప్రచారం నిర్వహించవద్దు. నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళతో ఉపాధి అవకాశాలు లభిస్తాయని యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్ అన్నారు. ఇక యాదవ చారిటబుల్ ట్రస్ట్ 9వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని యాదవ భవన్లో మెగా జాబ్ మేళా నిర్వహించారు. తొలుత శ్రీకృష్ణుడికి జ్యోతి ప్రజ్వలన చేసి జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ జాబ్ మేళాలో 16 కంపెనీలు పాల్గొనగా 893 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఇందులో 173 మంది ఉద్యోగులు వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించగా వారిలో ప్రతిభ కనపరిచిన వారిని వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఎంపికైన వారిలో 19 మందికి ఆయా కంపెనీల ప్రతినిధులు నియామక ఉత్తర్వులు అందజేశారు. యాదవ చారిటబుల్ ట్రస్ట్ 2000 యాదవ చారిటబుల్ ట్రస్ట్ 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మెగా జాబ్ మేళను 2025 నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళాలో సుమారుగా యాదవ చారిటబుల్ ట్రస్ట్ లో రికార్డు చేయబడ్డ పేర్లు 389 మరియు బ్రైటన్ స్కిల్ ఇన్స్టిట్యూషన్ తరపున మరి రిజిస్టర్ అయిన పేర్లు సుమారుగా 500. అంటే దాదాపుగా 900 మంది అభ్యర్థులు ఈరోజు వారిని పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది. సుమారుగా దాదాపుగా ఒక 150 పైగా ఈరోజు ఉద్యోగాల నియామకం అనేది జరిగింది ప్రైవేట్ జాబ్కు సంబంధించి వివిధ కంపెనీల్లో. మరి ఇలా మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి ఇంత పెద్ద మొత్తంలో విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగ యువతి యువకులు స్పందించి ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నందుకు మరి ఇక్కడ మా ట్రస్ట్ ముఖ్యంగా మా ట్రస్టీలకు, మా ట్రస్ట్ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారి కృషితోటి, వారి యొక్క నిర్మాణంతో ఇది సాధ్యమైందని చెప్పేసి. హైదరాబాద్ ఆవాస హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి ప్రతిష్టాత్మక భారత్ గౌరవ అవార్డును తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చిన్నజీయ స్వామిలు అందజేశారు. వారి ప్రజాసేవ నిర్వహణలో అత్యుత్తమ కృషిని గుర్తిస్తూ ఈ గౌరవం ప్రదానం చేయబడిందని పేర్కొన్నారు. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో శాతవాహన విశ్వవిద్యాలయంలో దీక్షా దివాస్, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం, కేసీఆర్ నాయకత్వ తీరుపై ఎమ్మెల్యే ప్రసంగం, ఉద్యమోత్సవంతో మారుమోగిన ఎస్యు ప్రాంగణం. కార్యకర్తలతో ఎమ్మెల్యే కమలాకర్ ఒక ప్రత్యేక సమావేశం, ఉద్యమ సమయంలో చూపిన అదే జోష్తో పనిచేయాలని పిలుపు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.